కాంపిటేటివ్ టార్గెట్ ఛానల్కి స్వాగతం. నా ఛానల్ యందు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఆడియో ఫైల్స్ ప్లేలిస్ట్లో చక్కగా పొందుపరచబడ్డాయి. మరీ ముఖ్యంగా డిఎస్సి గ్రూప్స్కి పనికొచ్చేటటువంటి ఆడియో ఫైల్స్ చక్కగా పొందుపరచబడ్డాయి. వాటిని చూడండి, వినండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ నేరుగా మీకు చేరతాయి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ 3కి సంబంధించి మహాభారతంలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. మహాభారతానికి గల ఇతర పేర్లు ఏవి? జయ సంహిత మరియు పంచమ వేదం. మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? దాదాపు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వారు ఎవరు? వేదవ్యాసుడు. వేదవ్యాసునికి ఆ పేరు ఏ విధంగా లభించినది? వేదాలను 4గా విభజించాడు గనక ఆయనకు ఆ పేరు లభించినది. వేదవ్యాసుడు ఎవరి కుమారుడు? సత్యవతి పరాశరుల కుమారుడు. సత్యవతికి గల మరొక పేరు ఏమిటి? గంధవతి. గురు పౌర్ణమి ఎవరి పేరున జరుపుకుంటాము? వేదవ్యాసుని పేరున జరుపుకుంటాము. అష్టవసువులు అనగా ఏమిటి? సంపదను ప్రసాదించేవారు. వసు అనగా సంపద. అష్టవసువులు అని ఎవరిని పిలుస్తారు? అనిలః, అనలః, ఆపః, ధర్మః, ప్రత్యూషః, ప్రభాసః, ధ్రువః, సోమః అనే 8 మందిని అష్టవసువులు అని పిలుస్తారు. అష్టవసువులలో ప్రభాసుడు అనగా ఎవరు? భీష్ముడు. అష్టవసువులకు శాపం ఇచ్చినవారు ఎవరు? వశిష్ఠ మహర్షి. అష్టవసువుల శాపాన్ని తొలగించినవారు ఎవరు? గంగాదేవి. అష్టవసువులు శాప విమోచన పొందడానికి ఎవరి గర్భాన జన్మించారు? గంగాదేవి గర్భాన జన్మించారు. గంగాదేవిని పెండ్లాడిన రాజు ఎవరు? శాంతన మహారాజు. చతుర్వేదములు అనగా ఏవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాలకు గల మరొక పేరు ఏమిటి? సంహితాలు. అష్టాదశ పురాణాలను అంటే 18 పురాణాలను రాసినవారు ఎవరు? వేదవ్యాసుడు. సామవేదం దేని గురించి తెలియజేయుచున్నది? సంగీతం. పద్యభాగము గద్యభాగము కలిగిన వేదం ఏది? యజుర్వేదం. ఆయుర్వేదం గురించి తెలియజేయుచున్న వేదం ఏది? అథర్వణ వేదం. ఋగ్వేదాన్ని ఆలపించిన వారు ఎవరు? హోత్రీ ఋషి. రామాయణాన్ని మొదట ఆలపించిన వారు ఎవరు? లవకుశలు. భీష్ముడు తాను ఎలా చనిపోతాడో ఎవరితో చెప్పాడు?
ధర్మరాజుతో చెప్పాడు. భీష్ముడు ఎవరి వద్ద విలువిద్యను నేర్చుకుని వారినే ఓడించాడు. పరశురాముని వద్ద విలువిద్యను నేర్చుకుని గురువైన ఆయననే ఓడించాడు. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగినది? 18 రోజులు జరిగినది. దీనినే కురుక్షేత్రం అంటారు. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఎప్పుడు అస్త్ర సన్యాసం చేశాడు? శిఖండి రథసారథిగా ఉన్నప్పుడు భీష్ముడు యుద్ధం చేయడానికి నిరాకరించి అస్త్ర సన్యాసం చేశాడు. నువ్వు కోరుకుంటేనే నీకు మరణం సంభవిస్తుందని భీష్ముడికి వరం ఇచ్చినవారు ఎవరు? భీష్ముడు తండ్రి అయిన శాంతన మహారాజు యుధిష్ఠిరుడిని అనగా ధర్మరాజుని యక్ష ప్రశ్నలు అడిగినది ఎవరు? యక్షుడు. యక్షుడు అనగా రాక్షస రూపంలో ఉన్న యముడు. యక్ష ప్రశ్నలకు జవాబు ఇచ్చినవారు ఎవరు? ధర్మరాజు. ద్రోణాచార్యుని కుమారుడు ఎవరు? అశ్వత్థామ. కౌంతేయుడు అని ఎవరిని పిలుస్తారు? భీముడు మరియు అర్జునుడు. గాంధారి ఎవరు కుమార్తె? సబలుడుని కుమార్తె. గాంధారి సోదరుడు ఎవరు? శకుని. కౌరవుల సోదరి ఎవరు? దుస్సల. కుంతీదేవి ఎవరి మంత్రబలం వల్ల కుమారులను పొందినది? దుర్వాస మహర్షి. కుంతీదేవి యొక్క అసలు పేరు ఏమిటి? పృథ. కుంతీదేవి ఎవరి కుమార్తె? శూరసేన మరీషా దంపతుల కుమార్తె. కుంతీదేవికి ఆ పేరు ఎలా సంభవించినది? కుంతిభోజుడు వద్ద పెరుగుట వలన సంభవించినది. పాండురాజు యొక్క భార్యలు ఎవరు? కుంతీదేవి మరియు మాద్రి. కౌరవులు పాండవులు ఆటలాడుతున్న సమయంలో బంతి బావిలో పడిపోతే దానిని అస్త్రాలతో తీసినవారు ఎవరు? ద్రోణాచార్యుడు. కౌరవులకు పాండవులకు అస్త్రశస్త్ర విద్యలు నేర్పిన గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని ప్రతిమ పెట్టుకుని విలువిద్య నేర్చుకున్నవాడు ఎవరు? ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఏ చేతి బొటన వ్రేలును సమర్పించాడు? కుడి చేతి బ్రొటన వేలును సమర్పించాడు. పాంచాల దేశపు రాజు ఎవరు? ద్రుపదుడు. అర్జునుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఎవరిని బంధించి ఇచ్చినాడు? పాంచాల దేశపు రాజు మరియు ద్రోణాచార్యుని స్నేహితుడు అయిన ద్రుపదుని బంధించి గురుదక్షిణగా ఇచ్చాడు. ద్రౌపది తండ్రి ఎవరు? ద్రుపదుడు. అర్జునుడు ఏ అస్త్రంతో
అగ్నిని పుట్టించాడు. ఆగ్నేయ అస్త్రంతో అగ్నిని పుట్టించాడు. మేఘాస్త్రం ప్రయోగిస్తే ఏమి సంభవిస్తాయి? మేఘాలు వర్షిస్తాయి. లక్క ఇంటిని నిర్మించినది ఎవరు? పురోచనుడు. లక్క ఇల్లు వేటితో నిర్మితమైనది? అగ్నికి ఆహుతి అయ్యే పదార్థాలతో నిర్మితమైనది. లక్క ఇల్లు ఎక్కడ నిర్మించబడినది? వారణావతం సమీపంలో నిర్మించబడినది. హిడింబాసురుడు అనే రాక్షసుణ్ణి వధించినవారు ఎవరు? భీముడు. హిడింబాసురుడు సోదరి ఎవరు? హిడింబి. హిడింబి భీమునికి పుట్టిన పుత్రుడు ఎవరు? ఘటోత్కచుడు. బకాసురుడు అనే రాక్షసుడు ఏ నగరములో ప్రజలను బాధించేవాడు? ఏకచక్రపురం. బకాసురుణ్ణి వధించినవారు ఎవరు? భీముడు. అర్జునుడు పెళ్లాడిన నాగకన్య ఎవరు? ఉలూచి. అర్జునునికి ఉలూచికి జన్మించిన వారు ఎవరు? ఐరావతుడు. మణిపురం అనే రాజ్యానికి వెళ్ళి అర్జునుడు ఎవరిని వివాహమాడాడు? చిత్రాంగద. అర్జునునికి చిత్రాంగదకు పుట్టినవారు ఎవరు? బభ్రువాహన. అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు ఎవరు? అభిమన్యుడు. ఖాండవనం ఎవరి అధీనంలో ఉండేది? ఇంద్రుడు. ఖాండవనాన్ని దహించినవారు ఎవరు? అగ్ని. ఖాండవనాన్ని దహించడానికి సహాయం చేసినవారు ఎవరు? అర్జునుడు. ద్రోణాచార్యుని భార్య పేరు ఏమిటి? కృపి. వేదవ్యాసునికి గల మరొక పేరు ఏమిటి? కృష్ణద్వైపాయనుడు. ద్వైపాయనుడు అనగా దివిలో జన్మించినవాడు. విన్నారుగా? మరి ఒక ఆడియో ఫైల్లో మరికొన్ని విషయాలు తెలియజేస్తాను.